నమస్తే అండి. నేను డాక్టర్ అనుష జోగుంట్ల, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, వీనెన్ హాస్పిటల్స్, రసూల్పుర. సమ్మర్ వచ్చేసింది కదా అండి, ఎటువంటి టిప్స్ తీసుకోవాలి అనేది దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మామూలు సమ్మర్లో ఏంటంటే బయట ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువైపోయి మన ఒంట్లో ఉన్న నీరు శాతాన్ని చాలా వరకు తగ్గిస్తూ ఉంటుంది. దానివల్ల మనకి ఏంటంటే ఎక్కువగా నీరసం రావడం, మామూలుగా పని చేసుకునే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఎక్కువగా గుండెదడ రావడం కానీ, ఎక్కువగా చెమటలు పట్టడం కానీ ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో సమ్మర్లో మనం ఎటువంటి ప్రికాషన్స్ పాటిస్తే మనం ఈ సన్ స్ట్రోక్ నుంచి మనం బయటపడతాము అనేది ఆలోచించగలిగితే ఎక్కువగా హైడ్రేట్ అవ్వాలండి. మీరు ఎక్కడికైనా ఏదైనా వర్క్ ఉందని చెప్పేసి బయటికి వెళ్ళాల్సిన వర్క్, ఎమర్జెన్సీ వర్క్స్ ఏమైనా ఉన్నప్పుడు కానీ అప్పుడు ఎర్లీ మార్నింగ్సే వెళ్ళడం, అంటే బిఫోర్ 10 బయటికి వెళ్ళడం, లేదు ఆఫ్టర్ 4 నుంచి బయటకు వెళ్ళడం మంచిది. మీతో పాటు వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ని ఖచ్చితంగా క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉంది. వాటర్ బాటిల్ లేదు ఏదైనా కోకోనట్ వాటర్ కానీ, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ మీతో పాటు ఉంచుకోవడం అనేది చాలా మంచిది. లేదు మేము తీసుకెళ్ళలేము అన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా కోకోనట్ ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది, అవి కన్స్యూమ్ చేసుకోవడం మంచిదండి. మామూలుగా అయితే 1 to 2 లీటర్స్ ఆఫ్ వాటర్ని మామూలుగా రోజు కన్స్యూమ్ చేయమని మేము అడ్వైస్ చేస్తూ ఉంటాము. కానీ సమ్మర్లో అయితే అంటే దీనికి డబల్ చేసుకుంటే ఇంకా మంచిదండి. దాంతోపాటు మీరు బయటకు వెళ్ళేటప్పుడు అంబ్రెల్లా ఒకటి క్యారీ చేసుకోవడం మంచిది. ఇంకా సన్ గ్లాసెస్ కానీ, సన్ స్క్రీన్స్, స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మామూలుగా సన్ స్క్రీన్స్ SPF 30 నుంచి 50 వరకు వాడవచ్చు మన ఇండియన్ స్కిన్ టైప్లో. సో మీరు ఆ సన్ స్క్రీన్స్ని మీరు టెస్ట్ చేసుకొని ఎటువంటి సన్ స్క్రీన్ అయితే మీకు బాగా పడుతుందో, మీ స్కిన్కి ఎటువంటి ఎలర్జీ లేకుండా ఉంటుందో అటువంటి సన్ స్క్రీన్ని మీరు యూజ్ చేయడం అనేది మంచిది. దాంతోపాటు ఏదైనా స్కార్ఫ్స్ కానీ, ఆడపిల్లలు అయితే స్కార్ఫ్స్ కానీ అన్నిటిని మీరు దగ్గర ఉంచుకోవడం అనేది మంచిదండి. ఎక్కడైతే ఎక్కువ వర్క్ ఉంటుందో మోస్ట్లీ బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. మోస్ట్లీ హోమ్ ఫుడ్నే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఈ సమ్మర్లో మనకి పొట్లో ఇన్ఫెక్షన్స్ కూడా చాలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ టైఫాయిడ్ కానీ అట్లాంటివి. దానివల్ల ఎక్కువగా డయేరియా అయ్యి ఇంకా మన ఒంట్లో ఉన్న నీరు శాతం ఇంకా తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బయట ఫుడ్ అన్నిటినీ అవాయిడ్ చేయండి. ఒకవేళ బయట ఫుడ్డే తినాల్సిన పరిస్థితి కనుక ఉంది అంటే హైజీనిక్ ఉన్న ప్లేసెస్లోనే ప్రిఫర్ చేయండి. సో వీటన్నిటిని కనుక మనం పాటించగలిగితే ఈ సన్ స్ట్రోక్ నుంచి కానీ, లేదు సమ్మర్లో వచ్చే పొట్ట ఇన్ఫెక్షన్స్, గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ లైక్ టైఫాయిడ్ కానీ, సాల్మోనెల్లా ఇలాంటివన్నిటి గురించి కూడా మనం బయటపడిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ.